అంటే ఏంటి సార్? ఇది స్టాండ్స్ ఫర్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, రైట్. సో ఎస్ఈఓ అనేది ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎస్ఈఓ? వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ఎస్ఈఓ? It is a organic process. It is a organic process to rank our website, on top of the SCRP, on top of the SCRP. SCRP అంటే ఏంటి సార్ ఫుల్ ఫామ్? SCRP అంటే ఏంటి? సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్. దిస్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ SCRP. సో లాస్ట్ క్లాస్లో నేను దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. SEO అంటే ఏంటి, SCRP అంటే. సో SCRP గురించి చెప్పినప్పుడు మీకు ఒక జనరిక్ లేఅవుట్ గురించి కూడా చెప్పాను. జనరిక్ లేఅవుట్ రిలేటెడ్ టు దిస్ SCRP అంటే ఏంటి? జనరిక్ లేఅవుట్ టాప్ 4 యాడ్స్ ఉంటాయి. అగైన్ మీ మధ్యలో ఏముంటాయి? మనకి 10 ఆర్గానిక్ రిజల్ట్స్ ఉంటాయి. మళ్ళీ లాస్ట్ 3 బాటమ్ ఆఫ్ ది పేజ్లో మనకి యాడ్స్ అనేవి కనిపిస్తాయి. దిస్ ఈస్ ద జనరిక్ లేఅవుట్స్. దిస్ ఇస్ ద జనరిక్ లేఅవుట్ ఆఫ్ ది SCRP. జనరిక్ లేఅవుట్ ఆఫ్ ది SCRP. రైట్. సో దీనికి మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఆ రోజు నేను ఒక కీవర్డ్ సెర్చ్ చేశాను, ఇంటీరియర్ డిజైనర్స్ ఇన్ హైదరాబాద్. ఇంటీరియర్ డిజైనర్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి ఆ రోజు ఒక కీవర్డ్ని కూడా మీకు ఎగ్జాంపుల్గా చూపించాను. సో ఎప్పుడూ కూడా ఈ లేఅవుట్ ఇలాగే ఉంటుందా అంటే ఇది ఒక జనరిక్ లేఅవుట్ సార్. జనరల్గా అయితే ఇలాగే ఉంటుంది, బట్ సమ్టైమ్స్ ఇలాగే మన యాజ్టీస్గా రిజల్ట్ రావాలని గ్యారంటీ లేదు. ఓకే. సో ఇప్పుడు మనం SEO నేర్చుకుంటున్నప్పుడు ఈ జనరిక్ లేఅవుట్లో ఏ పార్ట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి? టాప్ 4లో ఉన్న యాడ్స్నా, లేదంటే SEO అంటే ఏంటి? అదొక ఆర్గానిక్ ప్రాసెస్ కాబట్టి ఈ మధ్యలో ఉన్న వాటిన, ఈ మధ్యలో ఏవైతే ఉన్నాయో ఆర్గానిక్ రిజల్ట్స్ వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే. సో అసలు SEO అనేది మనకి ఎందుకు సార్ కావాలి? ఉట్టిగా మనం ఒక వెబ్సైట్ని కనుక క్రియేట్ చేస్తే ఆ వెబ్సైట్ అనేది ఎవరికి కూడా కనిపించదు. అన్లెస్ మనం ఏం చేయాలి? వెబ్సైట్ అనేది అందరికీ కనిపించాలంటే మనం తప్పకుండా ఈ వెబ్సైట్కి ఏం చేయాలి? మనం SEO అనేది పర్ఫామ్ చేయాలి. అండ్ ఇంకోటి కూడా చెప్పాను మీకు, ఏంటి? SEO అనేది ఇదొక SEO పర్ఫామ్ చేసినప్పుడు మీకు మీ వెబ్సైట్ ఆన్ టాప్ ఆఫ్ SCRP మీద ర్యాంక్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇట్ ఈస్ టైం టేకింగ్ ప్రాసెస్. ఈజ్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. సో ఎంత టైం పడుతుంది మన వెబ్సైట్ గూగుల్లో టాప్లో కనిపించడానికి, SCRP మీద కనిపించడానికి అంటే మనం అది మేబీ 3 months అనుకున్నాం, లేదంటే 6 months అనుకున్నాం, లేదంటే 1 year అవ్వచ్చు, లేదంటే ఈవెన్ సమ్టైమ్స్ 2 years అయినా పట్టదు. సో ఇది మన చేతుల్లో లేదు. మనం SEO పర్ఫామ్ చేసిన తర్వాత డిఫరెంట్ మెట్రిక్స్ని బేస్ చేసుకొని అది కన్సిడర్ అవుతుంది. ఓకేనా? రైట్ సార్. నెక్స్ట్ ఇంకేం డిస్కస్ చేసుకున్నాం మనం? సో వీటిల్లో మీకు ఎక్కడైనా డౌట్ ఉందా సార్? అర్థమయ్యా క్లియర్గా ఇవి? ఓకే, నేను వీడియో కూడా పెడతానులేండి, ఈరోజు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే వన్స్ SCRP డిస్కస్ ఇక్కడ దాకా నేను చెప్పాను సార్ లాస్ట్ క్లాస్లో, జనరిక్ లేఅవుట్ వరకు చెప్పాను. అండ్ ఇప్పుడు మనకి సెర్చ్ ఇంజిన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది? సో ప్రతి ఒక్క బ్రౌజర్కి కూడా ఎవ్రీ బ్రౌజర్ విల్ హ్యావ్ ఇట్స్, ప్రతి ఒక్క బ్రౌజర్కి ఎవ్రీ బ్రౌజర్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఇంజన్. సో అలాగే గూగుల్కి ఉంటుంది, ఏ బ్రౌజర్స్కి ఉంటుంది? గూగుల్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ ఉన్నాయి, రైట్? మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంది, లేదంటే మోజిల్లా ఫైర్ ఫాక్స్ ఉంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రౌజర్స్ అనేవి ఉన్నాయి. ప్రతి బ్రౌజర్స్కి కూడా ఈ ఇంజన్స్ అనేవి ఉంటాయి. ఎవ్రీ బ్రౌజర్ విల్ హ్యావ్ ఇంజన్. సో ఈ ఇంజన్స్ ఏం చేస్తాయి సార్? మనకి
రెండరింగ్ చేస్తాయి. ఇంజిన్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి మనకి? రెండరింగ్ చేస్తాయి అన్నమాట. ఓకే, మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా వెబ్ పేజ్ మీద. ఆ ఎలిమెంట్స్ అన్నిటిని మనకి మనం ఆ ఎలిమెంట్స్ని విజువలైజ్ చేయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ దీస్ ఇంజన్స్ అనమాట. ఓకే, రైట్. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ హౌ ఎగ్జాక్ట్లీ దిస్ సర్చ్ ఇంజన్ వర్క్. హౌ ఎగ్జాక్ట్లీ search engine works. Right. Right. సో సర్చ్ ఇంజిన్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. సో సర్చ్ ఇంజిన్ మెయిన్గా త్రీ కన్సిడర్ చేస్తుంది సార్. ఒకటి క్రాలింగ్, సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఇండెక్సింగ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి క్యాల్కులేటింగ్ రిలవెన్స్. ఈ త్రీ కన్సిడర్ చేస్తాం. ఓకే, ఓకే, రైట్. క్రాలింగ్, ఇండెక్సింగ్ అండ్ క్యాల్కులేటింగ్. రైట్. ఫస్ట్ అసలు క్రాలింగ్ అంటే ఏంటి? ఒకసారి మనం క్రాలింగ్ అంటే ఏంటో అర్థం చేస్తాం. రైట్ సార్, ఇప్పుడు ఇది మీ వెబ్సైట్. ఇది అస్యూమ్ దట్ ఇది మీ వెబ్సైట్. దిస్ ఈజ్ ఏ వెబ్సైట్. ఓకే, అలాగే ఇప్పుడు మన డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ధనా కూడా ఉన్నాడు కదా, అదేవిధంగా ఇది ధనా వెబ్సైట్. అదేవిధంగా తేజ ఉన్నాడు కదా, అలా తేజ కూడా ఒక వెబ్సైట్ అనేది ఉంది. ఇది ఒక తేజ వెబ్సైట్. ఓకే, రైట్ సార్. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు మీ వెబ్సైట్ ట్రావెలింగ్కి సంబంధించి. ఓకే, ట్రావెలింగ్కి సంబంధించి. ఈ ధనా వెబ్సైట్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి. అండ్ తేజ వెబ్సైట్ వచ్చేసరికి రెస్టారెంట్కి సంబంధించి. ఓకే, రైట్. సో ఇలాగా ప్రతి ఒక్కరికి వెబ్సైట్ ఉంది, కానీ కంటెంట్ అనేది సేమ్ ఉందా ప్రతి ఒక్కరి వెబ్సైట్లో, లేదంటే డిఫరెంట్ ఉందా? కంటెంట్ అనేది డిఫరెంట్ ఉంది. సో గూగుల్ ఏం చేస్తుందంటే, వాట్ గూగుల్ విల్ డూ, గూగుల్ అనేది ప్రతి ఒక్కరి వెబ్సైట్లోకి ఎంటర్ అవుతుంది. అసలు గూగుల్ అనేది ఏంటి సార్? ఇదొక సాఫ్ట్వేర్. గూగుల్ అనేది ఏంటి? ఇదొక సాఫ్ట్వేర్. సో గూగుల్ దగ్గర కొన్ని బాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. గూగుల్ విల్ హ్యావ్ సమ్ బాట్స్. బాట్స్ అంటే ఏం లేవు, ఒక ప్రోగ్రామ్స్ అనమాట. స్మాల్ ప్రోగ్రామ్స్, లేదంటే స్మాల్ సాఫ్ట్వేర్స్ అనుకో. ఓకే, స్మాల్ సాఫ్ట్వేర్స్ ఆర్ ప్రోగ్రామ్. ఈ బాట్స్ ఏం చేస్తాయంటే, గూగుల్ ఈ బాట్స్ని ప్రతి ఒక్కరి వెబ్సైట్స్లోకి ఎంటర్ అవ్వమని చెప్తుంది. ఓకే, గూగుల్ ఏం చేస్తుంది, ప్రతి ఒక్కరి వెబ్సైట్, మీ వెబ్సైట్లోకి, అదేవిధంగా ఈ ధనా వెబ్సైట్కి, అదేవిధంగా మనకి ఈ తేజ ఉన్నాడు కదా, తేజ వెబ్సైట్కి, ఇలాగా ప్రతి ఒక్కరి వెబ్సైట్కి గూగుల్ ఏం చేస్తుందంటే బాట్స్ని పంపిస్తుంది. ఎందుకు బాట్స్ని పంపిస్తుంది గూగుల్ అంటే, టు కలెక్ట్ సమ్ ఇన్ఫర్మేషన్, టు కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ వెబ్సైట్. బాట్స్ వెళ్ళి ఏం చేస్తాయి, ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తాయి. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాయి. ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ది డేటా. ఇట్ విల్ collect the data, sir. It will collect the data from everyone's website. బాట్స్ వెళ్ళి ఏం చేస్తాయి, ప్రతి ఒక్కరి వెబ్సైట్లోకి వెళ్ళి డేటాని కలెక్ట్ చేస్తాయి. ఓకే, డేటాని కలెక్ట్ చేస్తాయి. సో మరి డేటా అంతా కూడా కలెక్ట్ చేయడమే మనం ఏమంటామంటే, వి కాల్ ఇట్ యాజ్ ఎ క్రాలింగ్.
వి కాల్ ఇట్ యాజ్ ఏ క్రాలింగ్. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఫైనల్గా మనం ఏమని చెప్తాం, క్రాలింగ్ అని చెప్తాం. ఓకే, క్రాలింగ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్టింగ్ ది డేటా ఫ్రమ్ ఎవ్రీవన్స్ వెబ్సైట్, కలెక్టింగ్ ది డేటా ఫ్రమ్ ఎవ్రీవన్స్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో క్రాలింగ్ అర్థమైందా సార్ మీకు? ఇప్పుడు క్రాలింగ్ అయ్యింది, బాగానే ఉంది. నెక్స్ట్ గూగుల్ ఏం చేస్తుంది? వన్స్ క్రాలింగ్ అనేది అయిన తర్వాత నెక్స్ట్ గూగుల్ ఏం చేస్తుంది? వన్స్ క్రాలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గూగుల్ ఇండెక్సింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇండెక్స్. ఈ ఇండెక్సింగ్ అంటే ఏంటి? క్రాలింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు ఇండెక్సింగ్. సో ఇప్పుడు రైట్, సో క్రాలింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమని చెప్పుకున్నాం సార్? ఇండెక్సింగ్. అంటే ఇప్పుడు క్రాలింగ్ అయింది సార్. క్రాలింగ్లో ఏం జరిగింది? మనకి ప్రతి ఒక్కరు వెబ్సైట్లో ఉన్న డేటా గూగుల్ కలెక్ట్ చేసుకుంది. మరి గూగుల్కి ఒక డేటాబేస్ అని ఉంటుంది సార్. గూగుల్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ హ్యూజ్ డేటాబేస్. గూగుల్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ హ్యూజ్ డేటాబేస్. ఈ డేటాబేస్లో తీసుకెళ్ళి మీ అందరి వెబ్సైట్స్కి సంబంధించిన డేటా, అంటే ఇక్కడ ఏముంది, ట్రావెలింగ్కి సంబంధించిన డేటా ఉంటుంది, అండ్ రెస్టారెంట్కి సంబంధించిన అంటే ఫుడ్కి సంబంధించిన డేటా, అండ్ డిఎంకి సంబంధించిన డేటా, అలాగే స్పోర్ట్స్కి సంబంధించిన డేటా, అలాగే న్యూస్కి సంబంధించిన డేటా, ఇలాగా మళ్ళీ ఇండస్ట్రీస్కి సంబంధించిన డేటా, హాస్పిటల్కి సంబంధించిన డేటా, ఇలాగా అందరు డేటాస్ ఎక్కడ ఉంటాయి? ఫైనల్గా గూగుల్ యొక్క డేటాబేస్లో ఉంటాయి. సో గూగుల్ ఇప్పుడు ఏం చేస్తుందంటే వీటిని కేటగరైజేషన్ చేస్తుంది సపరేట్గా, దేనికి సంబంధించి దానికే. ఫుడ్, డిఎం, స్పోర్ట్స్, న్యూస్, ఈ కేటగరైజేషన్ ఈ గూగుల్ ఏం చేస్తుంది? ఇప్పుడు కేటగరైజ్ చేస్తుంది అనమాట డేటాని. సో దీన్ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ ఇండెక్సింగ్. ఈ కేటగరైజేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం సార్? ఇండెక్సింగ్ అని చెప్పి పిలుస్తాం. సో ఇండెక్సింగ్ ఈజ్ నథింగ్ బట్ కేటగరైజేషన్ ఆఫ్ డేటా. సో ఇండెక్సింగ్ ఈజ్ నథింగ్ బట్ కేటగరైజేషన్ ఆఫ్ ది కలెక్టెడ్ డేటా ఫ్రమ్ ది వెబ్సైట్స్, ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ వెబ్సైట్స్. ఓకే, రైట్. సో ఇండెక్సింగ్ అంటే అర్థమైంది సార్ మీకు? నెక్స్ట్ వన్స్ ఇండెక్సింగ్ అర్థమైంది, ఇప్పుడు మీకు క్రాలింగ్ అంటే ఏంటో అర్థమైంది. నెక్స్ట్ ఏముంది సార్ మనకి? క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ. నెక్స్ట్ వన్ ఈస్ క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ. రైట్ సార్, నౌ లెట్స్ అండర్స్టాండ్ అబౌట్ ది క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ. ఇప్పుడు గూగుల్ ఏం చేసింది? కేటగరైజేషన్ చేసింది డేటాని. ప్రతి ఒక్కరి డేటాని ఏం చేసింది? ఇది కేటగరైజ్ చేసింది, దేనికి సంబంధించి దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా, ఇప్పుడు ఇది ఒక వెబ్సైట్ అనుకోండి, ఇదొక వెబ్సైట్. ఇప్పుడు యూజర్ వచ్చాడు గూగుల్లోకి వచ్చి యూజర్ ఏం చేశాడంటే ఇక్కడ ఏదైనా కీవర్డ్ని సెర్చ్ చేశాడు, లైక్ టాప్ రెస్టారెంట్స్ అని చెప్పి సెర్చ్ చేశాడు. సో ఎప్పుడైతే ఇదేమనుకున్నాం మనం, ఇది ఒక కీవర్డ్ కింద కన్సిడర్ చేస్తున్నాం. రైట్, ఈ కీవర్డ్ని ఎప్పుడైతే సెర్చ్ చేశాడో ఆ యూజర్ ఏదైతే కీవర్డ్ సెర్చ్ చేశాడో దానికి సంబంధించిన రిలవెంట్ డేటాయే చూపించాలా గూగుల్, లేదంటే వేరేది ఇంకేమైనా చూపించాలా? సో గూగుల్ ఇప్పుడు యూజర్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్ ఏదైతే టైప్ చేశాడో దానికి సంబంధించిన రిలవెంట్ డేటాయే తీసుకొచ్చి గూగుల్ అనేది మనకి చూపించాలి. రైట్, సో ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది? గూగుల్ మొత్తం అంతా కూడా తన డేటాబేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెర్చ్ చేసి ఫైనల్గా రిజల్ట్స్ అనేది చూపిస్తుంది అనమాట యూజర్స్కి. ఫైనల్గా రిజల్ట్స్ అనేవి యూజర్స్కి సెర్చ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేశారంటే ధోని అని చెప్పి టైప్ చేశారు. ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది? ఈ ధోని ఏ కేటగిరీకి సంబంధించిన పర్సన్ అంటే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పర్సన్.
స్పోర్ట్స్లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి, ఇండోర్ స్పోర్ట్స్, అవుట్డోర్. ఈ పర్సన్ ఇండోర్కి సంబంధించిన పర్సనా, ఇండోర్ స్పోర్ట్స్కి సంబంధించిన పర్సనా, లేదంటే అవుట్డోర్కి సంబంధించిన అవుట్డోర్ స్పోర్ట్స్ సంబంధించిన పర్సనా అని చెప్పి మళ్ళీ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఈ పర్సన్ అవుట్డోర్ కదా, అవుట్డోర్లో మనకి ఏ గేమ్స్ ఉన్నాయి, మళ్ళీ అవుట్డోర్లో మనకి ఏ గేమ్స్ ఉన్నాయి, లైక్ ఏమున్నాయి సార్ గేమ్స్, ఫుట్బాలు, వాలీబాలు, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అనేవి ఉంటాయి మనకి. అలాగా మీకు క్రికెట్ అనేది కూడా ఫైనల్గా చూసి ఓకే, అప్పుడు క్రికెట్ కేటగిరీకి సంబంధించిన డేటా ఉంది. ఓకే, అప్పుడు ఫైనల్గా మీకు రిజల్ట్స్ అనేది చూపిస్తుంది. ఫైనల్గా గూగుల్ ఏం చేస్తుంది, రిజల్ట్స్ అనేవి చూపిస్తుంది. సో ఈ ప్రాసెస్ అనమాట, ఇలాగ ఇంత 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 చేయాలి వెనకాల బ్యాక్ ఎండ్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట ఇదంతా కూడా. సో ఇదంతా కూడా మనకు కనిపిస్తుందా గూగుల్ ఇలా చేస్తుందని, లేదు, ఇదంతా కూడా బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్ అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ. సో క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ అంటే ఏంటి, రిలవెంట్ డేటాని తీసుకొని రావడం. యూజర్ సెర్చ్ చేసినప్పుడు ఏదైనా కీవర్డ్ని, దానికి సంబంధించిన రిలవెన్సీ ఉందా లేదా, ఆ రిలవెంట్ కీవర్డా కాదా అనేది ఈ క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ. ఓకే, సో ఇది క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ. క్రాలింగ్, ఇండెక్సింగ్ అండ్ క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ. అర్థమైందా సార్ మీకు? సో ఇది సార్ ఇంపార్టెంట్ మనకి, క్రాలింగ్, ఇండెక్సింగ్ అండ్ క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ. నెక్స్ట్, now let's go with the another. So now let's learn about some SEO techniques. Now let's learn about some SEO techniques. All on back లేదు ఏందన్నా లేట్ అయిపోయావు. ఓకే ఓకే. సో నెక్స్ట్ SEO techniques. SEO, let's learn about some SEO techniques. Right. So SEO techniques లో మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ టెక్నిక్ ఇస్ బ్లాక్ హ్యాట్ టెక్నిక్. ఫస్ట్ టైప్ ఆఫ్ టెక్నిక్ ఇస్ బ్లాక్ హ్యాట్ టెక్నిక్. సెకండ్ టైప్ ఆఫ్ టెక్నిక్ ఇస్ గ్రే హ్యాట్ టెక్నిక్. సెకండ్ టైప్ ఆఫ్ టెక్నిక్ ఇస్ గ్రే హ్యాట్. And third type of technique is white hat technique. Third type of technique is white hat technique. So మనకి ఇలాగా 3 types of techniques అనేవి ఉన్నాయి సార్. బ్లాక్ హ్యాట్ టెక్నిక్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఏ బ్లాక్ హ్యాట్ టెక్నిక్? Now let's go with the first technique called black hat technique. Right. సార్ బ్లాక్ హ్యాట్ టెక్నిక్ లో మనకి మెయిన్గా ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే కీవర్డ్ స్టఫింగ్ని చేస్తారు. బ్లాక్ హ్యాట్ టెక్నిక్లో ఏం చేస్తారు వీళ్ళు, కీవర్డ్ స్టఫింగ్ అనేది చేస్తారు. కీవర్డ్ స్టఫింగ్. నెక్స్ట్, కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏంటి సార్? ఇది ఒక వెబ్సైట్ అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే హాఫ్ ఆఫ్ ది వెబ్ పేజ్ మొత్తం జెన్యూన్గా కంటెంట్ అనేది పెడతారు సార్. జెన్యూన్గా కంటెంట్ అనేది పెడతారు. కంటెంట్ అనేది ఉంటుంది. మిగతా 50% ఆఫ్ ది వెబ్ పేజ్ ఉంటుంది కదా, వెబ్సైట్ ఉంటుంది కదా, 50% వెబ్సైట్, వీళ్ళు ఏం చేస్తారంటే ఉట్టిగా కీవర్డ్స్ని స్టఫ్ చేస్తారన్నమాట. కీవర్డ్స్ని అవి ఏముండవు, ఇంకా అక్కడ ఏముంటాయంటే అంతా కూడా కీవర్డ్స్ ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, SEO బ్యాక్ బోన్ వచ్చేసరికి ఈ మెయిన్గా కీవర్డ్స్. SEO బ్యాక్ బోన్ ఏంటి? కీవర్డ్. SEO బ్యాక్ బోన్ ఇస్ కీవర్డ్. ఎప్పుడైతే కీవర్డ్స్ మనోడు అంతా కూడా వెబ్సైట్ అంతా కూడా నింపేశారో అప్పుడు గూగుల్ ఏమనుకుంటుంది, ఇప్పుడు ఏ యూజర్ ఏ కీవర్డ్ గూగుల్లో సెర్చ్ చేసినా సరే ఆ కీవర్డ్ అనేది వీళ్ళ వెబ్సైట్లో ఉంటుందా ఉండదా? సో వీళ్ళ వెబ్సైట్లో ఉండడం వల్ల గూగుల్ ఏమనుకుంటుంది, ఓకే వీళ్ళు గూగుల్ అర్థం చేసుకుంటుంది, ఓకే వీళ్ళ వెబ్సైట్లో ఆ కీవర్డ్ ఉంది కదా అని చెప్పి ఆటోమేటిక్గా ర్యాంక్ చేస్తారు.
వాళ్ళ వెబ్సైట్ని ఆటోమేటిక్గా ర్యాంక్ అప్ చేస్తారు. సో ఏ యూజర్ వచ్చి ఏ కీవర్డ్ గూగుల్లో సెర్చ్ చేసినా సరే ఆ కీవర్డ్ అనేది ఎక్కడ ఉంది, వీళ్ళ వెబ్సైట్లో ఉండడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ వెబ్సైట్ అనేది టాప్లోకి వచ్చేస్తుంది. రైట్. సో ఇలాగ చేయడం కరెక్టా? అన్ని కీవర్డ్స్ అసలు కంటెంట్ లేదు. ఆ సగం మాత్రమే ఏదో కంటెంట్ యాడ్ చేశారు. మిగతా సగం వెబ్సైట్ అంతా కూడా కీవర్డ్స్తో నింపేశారు. మరి మిగతా జెన్యూన్గా కంటెంట్ ఉన్న వెబ్సైట్స్ ఏమైపోవాలి? జెన్యూన్ వెబ్సైట్స్ అన్నీ ఇలాగా మరి వీళ్ళ వెబ్సైట్ని ర్యాంక్ అప్ చేసేస్తే మరి జెన్యూన్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్ ఏమైపోతాయి? సో ఇలా చేయడం కరెక్టా కాదా? ఇది గూగుల్ ఇలాంటివి అస్సలు ఒప్పుకోదు. మనం ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు. ఓకే, గూగుల్ ఇలా చేసాము అని తెలిస్తే ఇమ్మీడియట్గా గూగుల్ ఏం చేస్తుందంటే ఆ వెబ్సైట్ని SERPలోకి తీసేస్తుంది. సో కీవర్డ్ స్టఫింగ్ అనేది చేయకూడదు. అసలు కంటెంటే లేదు, అన్నీ తీసుకొచ్చి కీవర్డ్స్ పెట్టేసాం ఒకే చోట అంటే గూగుల్ ఎవరు మాత్రం ఎందుకు ఒప్పుకుంటారు? కంటెంట్ లేని వెబ్సైట్స్ గూగుల్ ఏమైనా ప్రమోట్ చేస్తుందా? వాళ్ళ వెబ్సైట్ జెన్యూన్గా ఉంది, యూజర్స్ వెళ్ళి చూడండి అని చెప్పి. సో అదొక ఫ్రాడ్ యాక్టివిటీ కింద తీసుకుంటుంది. నెక్స్ట్ ఈ బ్లాక్ హెడ్ టెక్నిక్లోనే మళ్ళీ మీకు కొంతమంది ఇంకో సెకండ్ టైప్ ఏంటంటే చేంజింగ్ ది కీవర్డ్స్ కలర్ టు ది బ్యాక్గ్రౌండ్ కలర్. చేంజింగ్ ది టెక్స్ట్ కలర్. ఓకేనా? చేంజింగ్ ది టెక్స్ట్ కలర్ టు ది బ్యాక్గ్రౌండ్ కలర్. సరే, ఇప్పుడు నేను ఇది మీకు అర్థం అవ్వడానికి నేను ఇక్కడ ఒకటి చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక సర్కిల్ పెట్టాను ఇక్కడ. ఓకే, ఈ సర్కిల్లో నేను పెయింట్ తీసుకొని ఒక కలర్ యాడ్ చేస్తున్నా, బ్లాక్. ఈ బ్లాక్ కలర్ అందరూ చూడగలుగుతున్నారా? కనిపిస్తుంది ఇక్కడ బ్లాక్ కలర్ ఉందని చెప్పి మీకు తెలుస్తుందా? ఇప్పుడు నేనేం చేస్తానంటే వైట్తో ఫిల్ చేస్తా. ఇప్పుడు అక్కడ ఏ కలర్ ఉందనేది మీకు చెప్పగలరా? సో ఇక్కడ ఏమవుతుంది, కీవర్డ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే కీవర్డ్స్ అనేవి మెన్షన్ చేస్తారు. కానీ ఆ కీవర్డ్స్కి నేను ఇప్పుడు వైట్ కలర్ అనేది యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఎవరైనా యూజర్స్కి ఆ కీవర్డ్స్ కనిపిస్తాయా? ఆబ్వియస్లీ కనిపించవు. సో వీళ్ళు కీవర్డ్స్ ఉంటాయి, యాజ్ ఏ హ్యూమన్స్ మనం డిటెక్ట్ చేయలేకపోవచ్చు ఈ కీవర్డ్స్ని. కానీ గూగుల్ అనేది ఏంటి? ఈజ్ ఇట్ ఏ హ్యూమన్ లైక్ అస్? మనలాగా మనిషి ఆ గూగుల్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. సో ఇలాగా కీవర్డ్స్ని అది డిటెక్ట్ చేయలేదా? సో ఇట్ కెన్ ఈజీలీ డిటెక్ట్ దీస్ టైప్ ఆఫ్ కీవర్డ్స్. అంటే మీరు అక్కడ కీవర్డ్స్ పెట్టారు కానీ కలర్ మార్చారు అనేది అది ఐడెంటిఫై చేయగలదు. సో ఈ బ్లాక్ హెడ్ టెక్నిక్లో ఇంకొక టైప్ ఆఫ్ టెక్నిక్ ఈ సెకండ్ థింగ్ అనమాట, చేంజింగ్ ది టెక్స్ట్ కలర్ టు ది బ్యాక్గ్రౌండ్ కలర్. నెక్స్ట్ దీంట్లోనే మీకు డోర్వే పేజెస్ అని చెప్పి ఉంటుంది. థర్డ్ ఏంటంటే డోర్వే పేజెస్. సో డోర్వే పేజెస్ అంటే ఏంటి? వీళ్ళు కీవర్డ్స్ని స్టఫ్ చేస్తారు. కీవర్డ్స్ అనేవి ఉంటాయి వీళ్ళ వెబ్సైట్లో. స్టఫ్ అంటే కీవర్డ్స్ ఉంటాయి, నార్మల్ జెన్యూన్గానే ఉంటుంది కంటెంట్, కీవర్డ్స్ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరైనా యూజర్ ఆ కీవర్డ్ మీద సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి వేరొక అన్రిలేటెడ్ వెబ్సైట్స్కి వెళ్ళిపోతారు అనమాట. అన్రిలేటెడ్ వెబ్సైట్స్. సో కీవర్డ్ని ఏమైనా లింక్ ఇస్తారు, వాళ్ళు కీవర్డ్ మీద క్లిక్ చేయగానే ఏమవుద్ది, వేరొక వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోతారు. అది సంబంధమే ఉండదు ఆ వెబ్సైట్కి, అటువంటి టైప్ ఆఫ్ వెబ్సైట్స్కి వెళ్ళిపోతారు అనమాట. సో ఇవి
3 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ బ్లాక్ హ్యాట్ టెక్నిక్లో. సో బ్లాక్ హ్యాట్ టెక్నిక్ అనేది మీరు ఎప్పుడు కూడా పర్ఫామ్ చేయకూడదు. వెబ్సైట్ డిజైనింగ్ చేస్తున్నప్పుడు, ఎస్ఈఓ పర్ఫామ్ చేస్తున్నప్పుడు బ్లాక్ హ్యాట్ టెక్నిక్ మాత్రం గూగుల్ విల్ బ్యాన్ దోస్ వెబ్సైట్స్ అనమాట. గూగుల్ ఏం చేస్తుంది, అటువంటి టైప్ ఆఫ్ వెబ్సైట్స్ని బ్యాన్ చేస్తుంది. నెక్స్ట్, సో బ్లాక్ హ్యాట్ టెక్నిక్ అర్థమైంది అందరికీ. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ టెక్నిక్ వచ్చేసరికి గ్రే హ్యాట్ టెక్నిక్స్. టైప్ ఆఫ్ టెక్నిక్ వాట్? గ్రే హ్యాట్. సో గ్రే హ్యాట్ టెక్నిక్ వీళ్ళు ఏం చేస్తారు, ఈ గ్రే హ్యాట్ టెక్నిక్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, రైట్? సో ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే బయింగ్ ఎక్స్పైర్డ్ డొమైన్స్. సార్ అసలు మన ఎస్ఈఓ ఎందుకు పర్ఫామ్ చేస్తాం చెప్పండి? మన వెబ్సైట్ని టాప్లో ఉంచడానికి, ఎస్ఈఆర్పి మీద ర్యాంక్ చేయడానికే కదా మనం ఎస్ఈఓ అనేది పర్ఫామ్ చేస్తున్నాం, అంతేనా? సర్చ్ ఇంజన్ రిజల్ట్స్ పేజ్ మీద ర్యాంక్ అవ్వడానికే మనం మన వెబ్సైట్కి ఎస్ఈఓ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు ఆల్రెడీ టాప్లో ఉన్నాయి కొన్ని వెబ్సైట్స్, లైక్ ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, ఇలా కొన్ని వెబ్సైట్, మింత్రా కానీ, రైట్, అమెజాన్ కానీ, ఇలా కొన్ని వెబ్సైట్స్ ఆల్రెడీ టాప్లో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి డొమైన్ ఉంది. అంటే ఇదేంటి సార్, అమెజాన్ అనేది ఏంటి, ఇది ఒక డొమైన్ నేమ్. ఈ డొమైన్ కొన్ని రోజుల తర్వాత ఎక్స్పైర్ అయిపోయింది. దిస్ డొమైన్ గాట్ ఎక్స్పైర్డ్. మరి ఈ ఎక్స్పైర్ అయిపోయిన డొమైన్ని వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇదే డొమైన్ని మళ్ళీ ఈ కొత్తగా వెబ్సైట్స్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు పర్చేస్ చేస్తారు. మరి ఇటువంటి డొమైన్స్కి ఆల్రెడీ ట్రాఫిక్ ఉందా లేదా, మీరు కొత్తగా ఏమైనా పర్ఫామ్ చేయాలా ఎస్ఈఓ అనేది? ఆల్రెడీ ట్రాఫిక్ అనేది ఉంది ఇటువంటి టైప్ ఆఫ్ వెబ్సైట్స్కి. సో ఇప్పుడు కొత్తగా మీరేమి ఎస్ఈఓ ఏం పర్ఫామ్ చేయక్కల. మీరు ఎస్ఈఓ పర్ఫామ్ చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు కూడా వెల్ నోటెడ్ వెబ్సైట్స్ నేమ్స్ కాబట్టి డైరెక్ట్గా కొడతారు, డైరెక్ట్గా ట్రాఫిక్ వచ్చేస్తుంది మీరు ఏం చేసినా చేయకపోయినా. సో వీళ్ళు గ్రే హ్యాట్ పర్సన్స్ ఏం చేస్తారంటే ఎక్స్పైర్ అయిపోయిన డొమైన్స్ని తీసుకుంటారన్నమాట. పర్చేసింగ్ ఓల్డ్ వెబ్సైట్స్ విత్ ఎగ్జిస్టింగ్ ట్రాఫిక్. పర్చేసింగ్ ఓల్డ్ వెబ్సైట్, వాట్ దే డూ? Purchasing old websites with existing traffic, సో ఇది చేస్తారు. నెక్స్ట్ సెకండ్, ఇదే గ్రే హ్యాట్ పీపుల్ కాపీ క్యాట్ చేస్తారు. కాపీ క్యాట్ అంటే ఎందుకు నేను కాపీ క్యాట్ అంటున్నాను వీళ్ళని? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వెబ్సైట్స్ ఉన్నాయి సార్. మీరు ఒక వెబ్సైట్కి ఎస్ఈఓ పర్ఫామ్ చేయాలంటే మీరు వేరొక వెబ్సైట్ నుంచి మ్యాటర్ తీసుకొచ్చి మీ వెబ్సైట్లో పెట్టారు అంటే ఇక్కడ కంటెంట్ సేమ్, అక్కడ కంటెంట్ సేమ్. కంటెంట్ ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ కూడా సిమిలర్ కంటెంటే ఉంది. సో యాజ్ టీజ్గా మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. సో కంటెంట్ ఏదైతే ఉందో యాజ్ టీజ్గా టెక్స్ట్ ఏదైతే ఉందో అక్కడ అలాగా సేమ్గా తీసుకొచ్చి పెట్టేశారన్నమాట. సో దాన్ని ఏమంటాం మనం? కాపీ క్యాట్. ఓకే, సో అలాగా కాపీ క్యాట్ అనొచ్చు, లేదంటే డూప్లికేట్ కంటెంట్ని యాడ్ చేయడం మన యొక్క వెబ్ పేజెస్. ఇది గ్రే హ్యాట్ టెక్నిక్స్ కింద వస్తుంది అనమాట, గ్రే హ్యాట్ టెక్నిక్. అండ్ నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ టెక్నిక్ ఏంటంటే క్లిక్ బైట్ లింక్స్. సో ఇక్కడ మీకు ఇది కూడా ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ నేను చెప్పాను డోర్వే పేజెస్ గురించి చెప్పాను కదా, కీవర్డ్స్ ఉంటాయని చెప్పి. ఆ కీవర్డ్స్ మీద ఏదైనా క్లిక్ చేస్తే వేరొక అదర్ వెబ్సైట్స్కి రీడైరెక్ట్ అయిపోతారని చెప్పి. సో అటువంటి టైప్ ఆఫ్ థింగే ఇది కూడా. మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఏదైనా వెబ్సైట్ ఎప్పుడైనా మీకు జరిగి ఉంటుంది, ఏదైనా వెబ్సైట్కు వెళ్ళినప్పుడు ఆ వెబ్సైట్లో ఏదైనా క్లిక్ చేస్తే మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వెబ్సైటే మళ్ళీ ఓపెన్ అవుతుంది అనమాట. ఆ వెబ్సైట్ నచ్చలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్ మీకు నచ్చలేదు, బయటకు వచ్చారు, వేరొక వెబ్సైట్కి వెళ్దాం అనుకున్నారు, ఆ వెబ్సైట్ కూడా వాళ్ళదే. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మళ్ళీ మీరు ఫస్ట్ వెబ్సైట్కి వచ్చేస్తారు. సో అలాగా చుట్టూనే తిరుగుతూ ఉంటారనమాట మీరు. ఆ వెబ్సైట్ చుట్టూ ఫస్ట్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ చుట్టూనే మీరు తిరుగుతూ ఉంటారనమాట. సో ఎప్పుడూ కూడా మన యూజర్ని మనం
మన వెబ్సైట్లో ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా ఫోర్స్ చేయకూడదు. ఇట్స్ ఆల్సో నాట్ కరెక్ట్. సో అది ఇటువంటి టైప్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి చేస్తుంటారు అన్నమాట. గ్రే హ్యాట్ కానీ బ్లాక్ హ్యాట్ కానీ ఈ గూగుల్ విల్ నాట్ యాక్సెప్ట్. ఈ గ్రే హ్యాట్ కానీ బ్లాక్ హ్యాట్ కానీ గూగుల్ యాక్సెప్ట్ చెయ్యదు. రిమెంబర్, డోంట్ డూ గ్రే హ్యాట్ టెక్నిక్స్ ఆర్ బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్. ఈ రెండు కూడా గూగుల్ ఒప్పుకోదన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ టైప్ ఆఫ్ టెక్నిక్ వైట్ హ్యాట్ టెక్నిక్. నెక్స్ట్ ఏంటి? వైట్ హ్యాట్ టెక్నిక్. సో గూగుల్ ఎప్పుడు కూడా వైట్ హ్యాట్ అంటే చాలా ఇష్టం గూగుల్కి. ఓకేనా? గూగుల్ ఎప్పుడు కూడా వైట్ హ్యాట్ టెక్నిక్సే ఎక్కువగా కూడా రికమెండ్ చేస్తుంది అనమాట, యూస్ చేయమని చెప్పి. రైట్? సో బ్లాక్ హ్యాట్ గ్రే హ్యాట్ అర్థమైంది అనే డౌట్స్. ఎక్స్పైరీ డొమైన్సా? గూగుల్లోకి వెళ్తే మీకు ఇప్పుడు గోడాడీ ఉంది కదా సార్, మనకి డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ ఉన్నారు కదా. లైక్ డొమైన్ నేమ్ మీకు స్టార్టింగ్లో చెప్పాను, గుర్తుందా? డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ గురించి. అక్కడికి వెళ్ళి మీరు సర్చ్ చేస్తారనమాట, ఈ డొమైన్ ఇప్పుడు అవైలబుల్గా ఉందా లేదా అని చెప్పి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు సార్, ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ పెట్టాను. నా వెబ్సైట్ పేరు www.banu.com అని చెప్పేది పెట్టాను. ఆ banu.com అనే వెబ్సైట్ నేను 1 year వరకే తీసుకున్నా. కానీ ఈ లోపలే నాకు ఏమైంది, ఫుల్గా ట్రాఫిక్ అనేది ఉంది, మంచిగా నా వెబ్సైట్ ర్యాంక్ అవుతుంది. కానీ 1 year తర్వాత నేను డబ్బులు కట్టలేదు, అమౌంట్ పే చేయలే. ఎవరికి? ఈ డొమైన్ నేమ్ ప్రొవైడర్స్కి. అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుద్ది, నా డొమైన్ అనేది ఎక్స్పైర్ అయిపోద్ది. అదే డొమైన్ మీరు కొనుక్కున్నారు అనుకోండి, మీకు ట్రాఫిక్ రాదా? మీరు SEO అయినా పర్ఫామ్ చేయాలా ఆ వెబ్సైట్కి? సో మళ్ళీ మీరు ఏం చేస్తారు, డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ దగ్గరికి వెళ్తారు. గోడాడీ కానీ లేదు అంటే ఇంకెవరు ఉన్నారు, హోస్టింగర్ కానీ ఆర్ఎల్స్ ఫ్రీనామ్ కానీ, ఇలాగా డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఈ డొమైన్ అవైలబుల్గా ఉందా లేదా చూస్తారనమాట. అంటే banu.com అనే డొమైన్ అవైలబుల్గా ఉంటుందా ఉండదా? ఇప్పుడు 1 year అయిపోయింది కదా, మరి 1 year అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు అవైలబుల్గా ఉంది, ఎందుకంటే నేను డబ్బులు కట్టలేదు. ఆబ్వియస్లీ నాకు డొమైన్ నేమ్ ఉండదు, పోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ మీరు తీసుకోవచ్చా లేదా ఈ వెబ్సైట్ని? డొమైన్ నేమ్ ఆబ్వియస్లీ మీరు తీసుకోవచ్చు. అప్పుడు మీరు మళ్ళీ SEO పర్ఫామ్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ట్రాఫిక్ ఉంది కాబట్టి. అదనమాట. అలాగా. సో అది కూడా దేని కింద వస్తుందంటే గ్రే హ్యాట్ టెక్నిక్ కిందే వస్తుంది. ఓకే, సో క్లియరా? గ్రే హ్యాట్ అండ్ దిస్ బ్లాక్ హ్యాట్. Right. Next, let's discuss about the white hat technique. White hat. So white hat technique ante enti? What we need to use here? Using relevant keywords. Using relevant keywords naturally. యూజింగ్ రిలవెంట్ కీవర్డ్స్ న్యాచురల్లీ. కీవర్డ్ స్టఫింగ్ చేయకూడదు, కంటెంట్ ఉండాలి, కంటెంట్తో పాటు కీవర్డ్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్, క్రియేటింగ్ వాల్యుబుల్ హై క్వాలిటీ కంటెంట్. కంటెంట్ అనేది జెన్యూన్గా ఉండాలి. అండ్ బ్యాక్ లింక్స్, ట్రస్టెడ్ బ్యాక్ లింక్స్ ఉండాలి. అనేవి ఉండాలి. ఈ బ్యాక్ లింక్స్ అంటే ఏంటి అనేది మీకు ఈ ఆఫ్ పేజ్ SEOలో వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఆన్ పేజ్ SEO పర్ఫామ్ చేస్తున్నాం కదా. సో ఆన్ పేజ్ SEO కాకుండా మనకు ఆఫ్ పేజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆన్ పేజ్ చెప్తున్నాను నేను. ఆఫ్ పేజ్లో మీకు ఈ బ్యాక్ లింక్స్ కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడైనా సరే మీరు ఈ 3 points గుర్తుంచుకోండి. యూజింగ్ రిలవెంట్ కీవర్డ్స్ న్యాచురల్గా ఉండాలి. నెక్స్ట్, వాల్యుబుల్ కంటెంట్ ఉండాలి. నెక్స్ట్, అదేవిధంగా బ్యాక్ లింక్స్ అనేవి మంచి ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ అనేవి తెచ్చుకోవాలి. అండ్ ఇప్పుడు మీకు ఫైనల్గా ఇవి కనుక మీరు ఫాలో అయితే మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఏ రిజల్ట్ వస్తుంది? వాట్ టైప్ ఆఫ్ రిజల్ట్ యూ విల్ గెట్ ఫైనల్లీ? వెబ్సైట్స్ ఎవరైతే ఈ వైట్ హ్యాట్ టెక్నిక్ ఫాలో అవుతారో వాళ్ళ వెబ్సైట్స్ అనేవి
హై ర్యాంక్లో ఉంటాయి అండ్ సేఫ్గా ఉంటాయి అన్నమాట. సో వెబ్సైట్స్ యూజింగ్ వైట్ హ్యాట్ SEO will rank well and stay safe. ఓకేనా, ర్యాంక్ వెల్ అండ్ స్టే సేఫ్ ఫ్రమ్ గూగుల్ పెనాల్టీస్. గూగుల్ పెనాల్టీస్ అని చెప్పి ఇక్కడ చెప్తాను చూడండి. గూగుల్ పెనాల్టీస్ అంటే ఇప్పుడు గూగుల్ ఇటువంటి మీరు బ్లాక్ హ్యాట్ కానీ గ్రే హ్యాట్ కానీ పర్ఫామ్ చేసే వాళ్ళని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తుంది అనేది కూడా మీకు తెలియాలి కదా. గూగుల్ వైట్ హ్యాట్ టెక్నిక్ యూజ్ చేసిన వాళ్ళది ర్యాంక్ వెల్ చేస్తుంది, బాగానే ఉంచుతుంది. కానీ వీళ్ళని ఎలా డిటెక్ట్ చేస్తుంది? గ్రే హ్యాట్ టెక్నిక్స్ కానీ లేదంటే బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ పీపుల్ని కానీ గూగుల్ ఏ విధంగా డిటెక్ట్ చేస్తుంది? సార్ గూగుల్ ఏ విధంగా డిటెక్ట్ చేస్తుంది అంటే, గూగుల్ ఏం చేసిందంటే దీనికోసం స్పెసిఫిక్గా కొన్ని అప్డేట్స్ని తీసుకొచ్చింది. గూగుల్ ఏం చేసింది? కొన్ని అప్డేట్స్ని తీసుకొచ్చింది. సో ఈ అప్డేట్స్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్డేట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాండా అప్డేట్ అనేది, ఈ పాండా అప్డేట్ అనేది ఏం చేస్తుందంటే, దీని పని ఏంటంటే గుడ్ క్వాలిటీ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. వెబ్సైట్స్లో గుడ్ క్వాలిటీ కంటెంట్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. గుడ్ క్వాలిటీ కంటెంట్ ఉందా లేదా వెబ్సైట్స్కి అనేది ఎవరు చెక్ చేస్తారు? ఈ పాండా అప్డేట్ చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ అండ్ ఇంకోటి ఏం చేస్తుందంటే ఈ పాండా అప్డేట్ డూప్లికేట్ కంటెంట్ కానీ స్పామీ కంటెంట్ కానీ ఉంటే ఆ వెబ్సైట్ స్పామీ కంటెంట్ కానీ ఉంటే ఆ వెబ్సైట్స్ని ర్యాంక్ చేయనివ్వదు. వెబ్సైట్స్ విల్ ర్యాంక్ లూజెస్ అనమాట. వెబ్సైట్ ఏం చేస్తుంది? వాళ్ళ వెబ్సైట్స్ని ర్యాంక్ చేయనివ్వదు అనమాట ఈ పాండా అప్డేట్ అనేది. సో ఈ విధంగా వర్క్ అవుతుంది అనమాట. రైట్, ఈ పాండా అప్డేట్ అవును. చాట్ జీపీటీని ఇప్పుడు మీరు ఏంటంటే చాట్ జీపీటీ నుంచి మీరు కంటెంట్ తీసుకుంటున్నాం అండ్ ఈ కంటెంట్ని నేను యూజ్ చేయొచ్చా డైరెక్ట్గా నా వెబ్సైట్స్లో అంటున్నారు, అంతేనా? అది పర్వాలేదు, అది ప్రాబ్లం లేదు, అది మీకు ఏం ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మ్యాటర్ ఒకటే ఉంది కానీ మ్యాటర్ని యాస్టీస్గా కాపీ పేస్ట్ చేయట్లేదు కదా మీరు. సో కాపీ చేయకుండా మీరు ఏం చేస్తున్నారు? స్పిన్ చేస్తున్నారు. స్పిన్ చేసి మళ్ళీ ప్లేరిజం ఉందా లేదా చెక్ చేయాలి. ప్లేరిజం అనేది చెక్ చేయాలి. దీనికి టూల్స్ ఉంటాయి ప్లేరిజం చెక్ చేయడానికి కూడా, నేను చూపిస్తాను. ప్రో SEO టూల్స్ గురించి చెప్పాను, మీకు గుర్తుందా? ప్రో SEO టూల్స్లో నంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయని చెప్పి, అంటే అది AI జనరేటెడ్ టెక్స్టా అనేది ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేది ప్లేరిజం డిసైడ్ చేస్తుంది అనమాట. మ్యాక్స్ టు మ్యాక్స్ 6% కంటే బిలో ఉండాలి, అంటే హ్యూమన్ రిటర్న్ కంటెంట్ అనేది ఉండాలన్నమాట. ఆ హ్యూమన్ రిటర్న్ కంటెంట్గా మనం ఏ విధంగా మార్చాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రాక్టికల్ పార్ట్కి మూవ్ అవుతాను కదా, ఇప్పుడు జస్ట్ మనం తెలుసుకుంటున్నాం. వన్స్ ప్రాక్టికల్గా మీకు చూపించిన తర్వాత అప్పుడు మీకు అర్థం అవుతుంది అనమాట. చెప్పండి సార్. డూప్లికేట్ కంటెంట్ అంటే అది డొమైన్ మీరు పర్చేస్ చేస్తున్నారు కదా సార్, అది డూప్లికేట్ కంటెంట్ కాదు సార్, బయింగ్ ఎక్స్పైర్ డొమైన్స్ కింద వస్తుంది, గ్రే హ్యాట్ టెక్నిక్ కింద వస్తుంది అనమాట. అది డూప్లికేట్ కంటెంట్ అంటే వేరే వాళ్ళ వెబ్సైట్స్లో ఉన్న కంటెంట్ మీరు తీసుకొచ్చి మీ వెబ్సైట్లో పెట్టడం. లేదు అంటే స్పామీ కంటెంట్ అంటే ఏంటి? ఆ వెబ్సైట్లో పెట్టకూడని కంటెంట్ పెట్టడం. లేదు నో. అంటే ఇప్పుడు ఆల్రెడీ అది ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఉంది వాళ్ళ వెబ్సైట్లో, ఉందా ఎగ్జిస్టింగ్ కంటెంట్?
ఓకే. ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఉంది. అండ్ మీరు ఇప్పుడు పర్చేస్ చేశారు ఆ వెబ్‌సైట్‌ని, ఆ డొమైన్‌ని. హ్మ్. హ్మ్. ఆ! 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 సేమ్ కంటెంటే ఉందా? లేదంటే మార్చారా ఇప్పుడు అది? నో. నో. అలా చేస్తే అది గ్రే హ్యాట్ టెక్నిక్ కింద వస్తదన్నమాట. గ్రే హ్యాట్ టెక్నిక్ కింద వస్తది. సో, పాండా అప్డేట్ అనేది అర్థమైందా అందరికి? గూగుల్ ఏం చేస్తుందనేది? సో, పాండా అప్డేట్ ఏం చేస్తది మనకి డూప్లికేట్ కంటెంట్‌ని, స్పామీ కంటెంట్‌ని ఎంకరేజ్ చేయదు. అది ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తది. అటువంటి డిటెక్ట్ చేసిన వెబ్‌సైట్స్‌ని ర్యాంక్ చేయకుండా వాళ్ళకి ఎస్‌సీఆర్‌పీలో తీసేస్తదన్నమాట. చెప్పు ధన. రైట్. నెక్స్ట్, నెక్స్ట్ టైప్ ఆఫ్ అప్డేట్ వచ్చేసరికి పెంగ్విన్ అప్డేట్. నెక్స్ట్ టైప్ ఆఫ్ అప్డేట్ ఏంటి? పెంగ్విన్ అప్డేట్. రైట్. ఇది అప్డేట్ ఏం చేస్తుంది? గూగుల్ ఈ అప్డేట్ ఏం చేస్తదంటే, మనకి బ్యాక్ లింక్స్ గురించి చెప్పాను కదా మీకు. అది ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదండి బ్యాక్ లింక్ కాన్సెప్ట్. యాక్చువల్లీ మీకు స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ లింక్ మీకు అర్థం అవ్వాలంటే, మీరు జనరల్‌గా వెబ్‌సైట్స్ క్రియేట్ చేస్తారు కదా! ఈ వెబ్‌సైట్స్ క్రియేట్ చేసినప్పుడు బ్యాక్ లింక్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయంటే, మీ వెబ్‌సైట్‌లో మీరు లింక్స్ ఇస్తారు కదా! మీ వెబ్‌సైట్‌లో మీరు లింక్స్ ఇస్తారు. అంటే ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చారు వేరొక వెబ్‌సైట్‌కి. ఓకేనా? ఎక్స్టర్నల్ లింక్ అనేది మీరు వేరొక వెబ్‌సైట్‌కి ఇచ్చినప్పుడు, ఇది మీకు ఏ లింక్ ఇప్పుడు ఇది? మీరు మీ వెబ్‌సైట్‌లో ఎవరైనా కీవర్డ్ ఉంది. దాని మీద క్లిక్ చేశారు. వాళ్ళు ఇక్కడి నుంచి వేరొక అదర్ వెబ్‌సైట్స్‌కెళ్లారనుకోండి. అది ఏంటి లింక్ అది? ఎక్స్టర్నలా కాదా? అది ఎక్స్టర్నల్ లింక్ మీకు. అది ఎక్స్టర్నల్ లింక్ ఎవరికి? మీ సైడ్ నుంచి అది ఎక్స్టర్నల్ లింక్. కానీ మీరు ఏ వెబ్‌సైట్‌కి అయితే ఆ లింక్ ఇచ్చారో వాళ్ళకది బ్యాక్ లింక్ అవుద్దన్నమాట. వాళ్ళకది బ్యాక్ లింక్ అవుతుంది. అర్థమైందా బ్యాక్ లింక్? అంటే వాళ్ళు మీకు ఇవ్వలే లింక్. మీరే ఇచ్చారు లింక్. సో, ఆ వెబ్‌సైట్ ఓనర్స్‌కి అది బ్యాక్ లింక్ అవుద్ది. సో, ఎప్పుడైనా సరే ఈ పెంగ్విన్ అప్డేట్ ఏం చేస్తదంటే చెప్పండి సార్. సార్ మీ వాయిస్ కట్ అయింది. ఏంటన్నారు? ఆ! సరే. ఇప్పుడు ఎగ్జాంపుల్. నౌ సీ హియర్. ఇప్పుడు ఇది మన వెబ్‌సైట్ సార్. ఓకేనా? ఇది వేరే వాళ్ళ వెబ్‌సైట్. ఇప్పుడు మీరు ఇక్కడ హైదరాబాద్ అని చెప్పి ఒక వర్డ్ ఉంది. ఒక హైదరాబాద్ అని చెప్పి ఒక కీవర్డ్ ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు దీని మీద నేనొచ్చి క్లిక్ చేశాను. మీ వెబ్‌సైట్ నేనొచ్చాను. ఈ వెబ్‌సైట్‌లో ఈ వర్డ్ ఉంది. ఈ వర్డ్ మీద నేను క్లిక్ చేశాను. మీరు ఈ వర్డ్‌కి ఏం చేశారంటే హైదరాబాద్ మీద ఎవరైతే క్లిక్ చేశారో వాళ్ళు ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలని చెప్పారు? వేరొక వెబ్‌సైట్‌కి రీడైరెక్షన్ ఇచ్చారు మీరు. వేరొక వెబ్‌సైట్‌కి రీడైరెక్షన్ అనేది ఇచ్చారు. సో, ఇప్పుడు రీడైరెక్షన్ ఇచ్చినప్పుడు మనం దీన్ని ఏమనుకుంటున్నాం యాక్చువల్లీ? ఇది ఇప్పుడు ఎక్స్టర్నల్ లింక్ అయ్యిందా లేదా? మన సైడ్ నుంచి ఏమైంది ఇప్పుడు ఇది? ఎక్స్టర్నల్ లింక్ అనేది అయ్యింది. కానీ మీరు ఎవరికి లింక్ ఇచ్చారో ఇది అదర్ వెబ్‌సైట్. మీరు ఎవరికైతే లింక్ ఇచ్చారో వాళ్ళకి ఇదేమవుతది? బ్యాక్ లింక్ అవుద్ది. ఇదేమవుద్ది వాళ్ళకి వాళ్ళ వైపు నుంచి ఇదేమవుద్ది? బ్యాక్ లింక్ అవుద్ది. అంటే ఏం లేదండి. నేనొక లింక్ ఇచ్చాను. మీ వెబ్‌సైట్‌కి ఇచ్చాను లింక్. నాకేమవుద్ది అప్పుడది? ఆహా! నేనిచ్చానంటే నాకు ఎక్స్టర్నల్ లింక్. కానీ మీకదేమవుద్ది?
బ్యాక్ లింక్ అవుద్ది, మీ వైపు నుంచి అది బ్యాక్ లింక్. అదే మీరు నాకు ఇస్తే ఎక్స్టర్నల్, నాకేమవుద్ది అప్పుడు బ్యాక్ లింక్. అది అర్థమైందా? కానీ బ్యాక్ లింక్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ పెంగ్విన్ అప్డేట్ ఏం చేస్తుందంటే బ్యాక్ లింక్ జెన్యూన్ వెబ్సైట్స్ నుంచి తెచ్చుకోమంటది. జెన్యూన్ వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్ వస్తుందా లేదా ఉంటేనే మన వెబ్సైట్ అనేది టాప్లో ఉంటుంది. జెన్యూన్ వెబ్సైట్స్ నుంచి ఎప్పుడైనా సరే మనం బ్యాక్ లింక్స్ అనేది తెచ్చుకోవాలి. అది కూడా చూస్తారన్నమాట ఈ పెంగ్విన్ అప్డేట్. జెన్యూన్ వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ లేకపోతే మళ్ళీ గూగుల్ రిమూవ్స్ మన వెబ్సైట్స్ ఏం చేస్తుంది, గూగుల్ రిమూవ్స్ ది వెబ్సైట్స్ దట్ యూజెస్ ఫేక్ బ్యాక్ లింక్స్ అనమాట. ఓకే, అంటే కొంతమంది ఏం చేస్తారంటే బ్యాక్ లింక్స్ అనేవి మ్యాటర్ అనమాట. అంటే కొన్ని ఎక్కువ నంబర్ ఆఫ్ బ్యాక్ లింక్స్ ఏ వెబ్సైట్స్కి ఉంటాయో వాటి యొక్క డొమైన్ అథారిటీ అనేది పెరుగుతుంది అనమాట. యాక్చువల్లీ అంటే వాళ్ళ వెబ్సైట్ కొంచెం టాప్లో ఉంచడానికి ట్రై చేస్తుంది. డొమైన్ అథారిటీ కూడా నేను చెప్తాను, టాప్లో ఉంచడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు బ్యాక్ లింక్ అనే మంచి వెబ్సైట్స్ నుంచి రాలేదు, తీసుకోలేదు అనుకోండి, అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, ఆబ్వియస్లీ అటువంటి టైప్ ఆఫ్ వెబ్సైట్స్ని డిటెక్ట్ చేసి తీసేస్తుంది అనమాట ఎస్సీఆర్పీలోంచి. ఓకేనా? పెంగ్విన్ అప్డేట్. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ అప్డేట్ వచ్చేసరికి మీకు హమ్మింగ్ బర్డ్ అప్డేట్. థర్డ్ టైప్ ఆఫ్ అప్డేట్ ఈస్ వాట్? హమ్మింగ్ బర్డ్ అప్డేట్. గూగుల్ పెట్టిన పేర్లు సరే. ఇదేం చేస్తుందంటే లెట్ మీ రైట్ డౌన్. ఈ హమ్మింగ్ బర్డ్ వెబ్సైట్స్, హమ్మింగ్ బర్డ్ అప్డేట్ ఏం తీసుకొచ్చిందంటే వెబ్సైట్స్ విత్ ఇన్ఫర్మేటివ్ అండ్ వెల్ స్ట్రక్చర్డ్ కంటెంట్ ర్యాంక్ హై. అండ్ ఇది ఓవర్ యూజ్గా ఎవరైనా కీవర్డ్స్, ఎవరైనా వెబ్సైట్స్లో ఓవర్ యూజ్ చేశారనుకోండి కీవర్డ్స్, అటువంటి టైప్ ఆఫ్ వెబ్సైట్స్ని డిటెక్ట్ చేసి ర్యాంక్ డౌన్ చేస్తుంది. ఆ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ని ఏం చేస్తుంది, ఇది ర్యాంక్ డౌన్ చేస్తుంది. అంటే ఎస్సీఆర్పీలోంచి ర్యాంక్ కింద తీసుకొచ్చేస్తారు. అది ఎవరు చేస్తారు అంటే ఈ హమ్మింగ్ బర్డ్ అప్డేట్ని తీసుకో. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ అప్డేట్ గూగుల్, చాలా టైప్స్ ఆఫ్ అప్డేట్స్ ఉన్నాయి సార్, మెయిన్ అప్డేట్స్ చెప్తున్నాను మీకు. చెప్పు ధనా. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు అంటే యాక్చువల్లీ మనకి కీవర్డ్ డెన్సిటీ అనేది ఉంటుందనా. కీవర్డ్ డెన్సిటీకి ఒక ఫార్ములా ఉంటుంది యాక్చువల్లీ. ఈ కీవర్డ్ డెన్సిటీ ఫార్ములా ఏంటి అంటే దీనికి ఒక పర్సంటేజ్ కూడా ఉంటుంది. నంబర్ ఆఫ్ టైమ్స్, ఇది మీకు ఇంకా చెప్పలేదు, నంబర్ ఆఫ్ టైమ్స్ ఫోకస్ కీ ఫ్రేజ్ రిపీట్ బై, ఈ ఫార్ములా ఇది, రిపీట్ బై number of times the content, the words, number of times the words which we use into 100 అన్నమాట. ఇది ఫార్ములా. ఓకే, అంటే మన కీవర్డ్ డెన్సిటీ అనేది 6% కంటే బిలో ఉండాలి యాక్చువల్లీ. సో ఆ కీవర్డ్ డెన్సిటీ దాటి వెళ్ళింది అనుకోండి, కీవర్డ్స్ అంటే ఫోకస్ కీ ఫ్రేజ్ అనేది మీకు అర్థం. ఇప్పుడు నేను ఫోకస్ కీ ఫ్రేజ్ అనేది చెప్పాలి, మళ్ళీ ఇది చెప్పాలి. ఫోకస్ కీ ఫ్రేజ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, నేను ఒక దాని గురించి మాట్లాడుతాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తాను చూడండి, బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి రాశాను. బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నాను దీంట్లో, ఈ కీవర్డ్లో? అప్పుడు నా టూరిజం ప్లేసెస్ గురించి మాట్లాడుతున్నాను. నా ఫోకస్ కీ ఫ్రేజ్ ఇప్పుడు దీంట్లో ఏది నా ఫోకస్ కీ ఫ్రేజ్ అంటే అది హైదరాబాద్లోనే కదా మనం ఎత్తుతుంది. సో ఫోకస్ కీ ఫ్రేజ్ మీరు టూరిస్ట్ ప్లేస్ అనుకుంటారా, హైదరాబాద్ అనుకుంటారా? రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటారు.
అంటే హైదరాబాద్ తీసుకోవచ్చు, లేదంటే టూరిస్ట్ ప్లేసెస్. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం ఫోకస్ కీ ఫ్రేజ్గా డిసైడ్ చేస్తామన్నమాట. ఎప్పుడు కూడా ఫోకస్ కీ ఫ్రేజ్ అనేది షార్ట్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇంకా మీకు సింప్లిఫైగా అర్థమవ్వ చెప్పాలంటే, ఈ సచిన్ టెండూల్కర్ గురించి నేను ఒక ఆర్టికల్ రాయాలి. సచిన్ టెండూల్కర్ గురించి ఒక ఆర్టికల్ రాయాలి అనుకోండి. అప్పుడు నేను నా ఫోకస్ ఎవరి మీద ఉంది? ఆబ్వియస్లీ అతని మీదే నా ఫోకస్ అంతా ఉంటుంది. అంటే అతను నా ఫోకస్ కీ ఫ్రేజ్ అవుతాడు అనమాట. అతను నా ఫోకస్ కీ ఫ్రేజ్ అవుతాడు. ఇక్కడ హైదరాబాద్ అనేది నా ఫోకస్ కీ ఫ్రేజ్ అనుకోవచ్చు. ఓకే, సో అదనమాట ఫోకస్ కీ ఫ్రేజ్ అనేది మీకు ఆ విధంగా ఉంటుంది. అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఫోకస్ కీ ఫ్రేజ్ రిపీటింగ్ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేస్తున్నామో దానికంటే ఎక్కువ కంటెంట్ని మనం యాడ్ చేయాలి. దానికంటే ఎక్కువ కంటెంట్ని మనం యాడ్ చేయాలి. ఇంటూ 100 అనమాట. ఇంటూ 100 చేస్తే మనకు ఒక పర్సంటేజ్ వస్తుంది. ఆ పర్సంటేజ్ అనేది మోర్ దెన్ 6% ఉంటే అప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, ఈ హమ్మింగ్ బర్డ్ అప్డేట్ అనేది ఉంది కదా, సో అది ఓవర్ యూజ్ ఉంది కాబట్టి మన వెబ్సైట్ని ర్యాంక్ డౌన్ చేస్తాం. ఈ హమ్మింగ్ బర్డ్ అప్డేట్ ఏం చేస్తుంది, మన వెబ్సైట్ని ర్యాంక్ డౌన్ చేస్తాం. ఓకేనా? సో ప్రస్తుతానికైతే మీకు అర్థం చేసుకోండి. నేను ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్తాను దీని గురించి. మనం ప్రాక్టికల్గా చేసినప్పుడు నేను ప్రాక్టికల్గా SEO పర్ఫామ్ చేస్తాను కదా, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. దీని మీద ఏంటి ఫోకస్ కీ ఫ్రేజ్, కీవర్డ్ డెన్సిటీ అంటే ఏంటి. అప్పుడు మళ్ళీ నేను రిపీట్ చేస్తా ఈ ఫార్ములా. ఓకే, ప్రస్తుతానికి అర్థమైందా? రైట్. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ టైప్ ఆఫ్ అప్డేట్ ఈస్ మొబైల్ యాడ్ ఆన్ అప్డేట్. ఈ మొబైల్ యాడ్ ఆన్ అప్డేట్ అనేది ఏం చేస్తుందంటే సింపులే. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ అనేది డెవలప్ చేశాను అనుకోండి. ఈ అప్లికేషన్ నాకు మొబైల్లో వర్క్ అవ్వాలి, ఇదే అప్లికేషన్ నాకు ట్యాబ్లో వర్క్ అవ్వాలి, ఇదే అప్లికేషన్ నేను నా సిస్టమ్ ఉందనుకోండి ల్యాప్టాప్, దాంట్లో ఓపెన్ అవ్వాలి, డెస్క్టాప్లో ఓపెన్ అవ్వాలి, ఏదో పెద్ద టీవీ ఉంటే ఆ టీవీలో కూడా పనిచేయాలి ప్రాపర్గా. అవునా కదా? సో అన్నిటిలోనూ కూడా మనకి మొబైల్ ఫ్రెండ్లీ ఉండాలి వెబ్సైట్స్, లేదా ఈ అప్లికేషన్ అనేది మొబైల్ ఫ్రెండ్లీగా ఉండాలి. సో ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో మన అప్లికేషన్ అన్ని డివైస్ మీద ప్రాపర్గా పనిచేయాలన్నమాట. అంటే ఇక్కడ మెయిన్ మొబైల్ యాడ్ ఆన్ అప్డేట్ ఏం చేస్తుందంటే మెయిన్గా ఫోకస్ చేసేది మొబైల్ ఫ్రెండ్లీగా కాదా అనేది. ఈ అప్లికేషన్ వెదర్ ఇట్ ఈస్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ ఏ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైటా కాదా అనేది చెక్ చేస్తాను. ఎవరు? ఈ మొబైల్ యాడ్ ఆన్ అప్డేట్. మొబైల్ జీ యాడ్ ఆన్ అప్డేట్. సో ఇది ఇలాగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్డేట్స్ అనేవి గూగుల్ తీసుకొచ్చింది. మీరు ఏం చేస్తారంటే జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి let's go to Google and search Google updates 2025 అని చెప్పి Google updates 8.5. So Google updates and how they affect our Google updates and how they affect our websites అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే మీకు గూగుల్ తీసుకొచ్చిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్డేట్స్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. ఇంకో ఎంతసేపు పడుతుంది? ఓకే, మీరు ఒకసారి సెర్చ్ చేయండి దాని గురించి. ఓకేనా? రైట్ సార్, ఇది ఈరోజు కంటెంట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు చెప్పిన దాంట్లో? అలెక్సా స్టాప్ ప్లేయింగ్ మ్యూజిక్. అర్థమైందా ఈరోజు చెప్పిన టాపిక్స్? SEO గురించి డిస్కస్ చేశాను. నిన్న ఏం చెప్పాను అనేది ఒకసారి రిపీట్ చేశాను. నార్మల్గా మనం ఏ టాపిక్స్ కవర్ చేసామనేది. అండ్ ఈరోజు మీకు క్రాలింగ్ గురించి, ఇండెక్సింగ్ గురించి, క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ గురించి చెప్పాను. అండ్ ఆఫ్టర్ దట్ నేను SEO టెక్నిక్స్ గురించి మాట్లాడా. బ్లాక్ హ్యాట్, గ్రే హ్యాట్, వైట్ హ్యాట్. అండ్
నేను డిస్కస్ వీటిలో ఏమైనా డౌట్స్ దనా అదే నేను రికార్డ్ చేశానులే, సెషన్ రికార్డింగ్ ఉంది. అవును సెషన్ రికార్డింగ్ అయ్యిందిలే, ఇప్పుడు అప్లోడ్ చేస్తాను, నో వరీస్. ఏమైనా డౌట్స్ ఉన్నా అడుగు, పర్లేదు చెప్తాను. అండ్ ఇవి ఒకసారి మీకు గ్రూప్లో షేర్ చేస్తాను. సార్ రాజ్ కుమార్ గారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ చెప్పండి. అంటే అర్థం కాలేదు సార్, ఏమైంది? ఓకే. 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 అంటే మీరు మొత్తం ఏఐ యూజ్ చేసి మీ వెబ్‌సైట్‌ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. అంతేనా? ఆ! షూర్. డెఫినెట్‌గా. నేను మీకు తప్పకుండా ఏఐ బేస్డ్ డిజైనింగ్ వెబ్‌సైట్ అనేది చెప్తానులెండి. నో వరీస్. తప్పకుండా నేను చెప్తాను. యాహ్! ఐ విల్ ఫైండ్ ఔట్ చేసి చెప్తాను. నేను ఒకసారి సెర్చ్ చేస్తాను. మొత్తం ఏఐ రిలేటెడ్ ఏఐ అంటే ఉన్నాయి. చాలా ఉన్నాయి. టూల్స్ ఉన్నాయి ఏఐ మీద వెబ్‌సైట్ డిజైన్ చేయడానికి. నా దగ్గరే ఉన్నాయి. యాక్చువల్లీ నేను కూడా పర్చేస్ చేసి ఉన్నాను వాటిల్ని. సో, నేను మీకు అది అప్‌కమింగ్ సెషన్‌లో చెప్తాను. ఎలా యూజ్ చేయాలి ఏంటనేది. మీరు ఆలోచించడంలో తప్పులేదు సార్. ఎందుకంటే మీలాగే ఆలోచించాలి ఎవరైనా సరే. ఎందుకంటే బికాస్ ఇప్పుడు మనకంత టైం ఉండదు. యాస్ ఎ బిజినెస్ పీపుల్ మనకంత టైం ఉండదు. మనం వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి, పెట్టాలంటే ఆబ్వియస్లీ ఎంత యాస్ట్రా థీమ్స్ యూజ్ చేసినా సరే మన పని తగ్గుతుంది కాదనను. కాపోతే ఏఐ చేస్తే ఇంకా మనకి ఈజీ అయిపోద్ది. వెరీ గుడ్. అది చేద్దాం సార్ తప్పకుండా. హ్మ్. నేను మీకు వరి కాకండి. నేనున్నాను కదా! నేను ప్రతీది కూడా మీకు జస్ట్ ఏంటంటే ఎస్‌ఈఓ చాలా ఇంపార్టెంట్ సార్. ఈ నాలెడ్జ్ ఎస్‌ఈఓ ఏదైతే ఉందో చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ రేపు రేపో ఎల్లుండో మనం ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తాం ఈ ఎస్‌ఈఓ మీద. అప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. సో, మనకి ఏదైనా ఒకటి మాన్యువల్‌గా ఎప్పుడైతే 2, 3 సార్లు చేస్తామో అప్పుడు మనకి ఏఐ యూజ్ చేసినా సరే ఎక్కడ ఏముండాలి అనేది మీకు ఈజీగా తెలిసిపోద్దనమాట. ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతాం. అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒకరికి పైథాన్ ప్రోగ్రామింగ్ వచ్చనుకోండి. వాడు చాట్‌జీపీటీలో ఒకలాగా ఇస్తాడు ప్రాంప్ట్. పైథాన్ రానోడు ప్రాంప్ట్ ఒకలాగా ఇస్తాడనమాట. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినోడు ప్రాంప్ట్ ఒకలాగా ఇస్తాడు. రానోడు ఒకలాగా ఇస్తాడు. ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారు కోర్స్. ఈ కోర్స్ అంతా నేర్చుకున్న తర్వాత మీరు జీపీటీని ప్రాపర్‌గా మీరు ఏదైతే ప్రాంప్ట్ అడగాలో ఆ ప్రాంప్ట్ మీరు ఎగ్జాక్ట్‌గా అడుగుతారు. ఎస్‌ఈఓ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఎస్‌ఈఓలో ఇవి నేర్చుకున్నారు కాబట్టి, వీటిలో ఈ టాపిక్స్ ఉంటాయని మీకు తెలుసు కాబట్టి, మీరు ఆ టాపిక్స్ రిలేటెడ్‌గా స్పెసిఫిక్‌గా అడుగుతారు జీపీటీని. అదే ఒకవేళ ఎస్‌ఈఓ గురించి మీకు తెలియకపోతే, అప్పుడు మీరు జీపీటీని చాలా ప్రాంప్ట్స్ అనేది ఇవ్వాల్సొస్తదనమాట. అంటే అదొకలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రాంప్ట్ అనేది ఇస్తూ ఉంటాం గదా! సో, అందుకే అంటున్నాను. ఇప్పుడు ఏదైతే మనం నేర్చుకుంటున్నామో ఈ ఎస్‌ఈఓ గాని ఏదైతే ఉందో, ఫస్ట్ మాన్యువల్ ప్రాసెస్‌కి వెళ్దాం. తర్వాత మనం ఈజీ ప్రాసెస్‌కి వెళ్దాం. హ్మ్. రైట్. ఆహ్, అవునవునవును. ఎగ్జాక్ట్‌లీ. నేను చెప్తాను సార్ ఎలా చేయాలి ఏంటనేది మీకు తప్పకుండా ఏఐ గురించి నేను చెప్తాను మీకు. రైట్ ధనా, నీకు అంతేనా సార్ డౌట్ ఇంకేమైనా ఉందా? అవునవును. యెస్. గూగుల్ అప్డేట్స్ అండ్ హౌ దే ఎఫెక్ట్ వెబ్స్.
కోర్ అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎక్స్పైర్డ్ డొమైన్ అబ్యూస్ అని, దీనికి గూగుల్ అప్డేట్ రోల్ అవుట్ అప్డేట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఆ డేట్ రోల్ అవుట్ కంప్లీట్ అండ్ జీపీటీలో కొట్టిన స్పామ్ అప్డేట్, లింక్ స్పామ్ అప్డేట్, స్పామీ వెబ్సైట్స్ లేదంటే మీరు జీపీటీకి వెళ్ళొచ్చు, డైరెక్ట్గా జీపీటీలోకి వెళ్ళి సేమ్ ఇక్కడ మనం ఏదైతే కీవర్డ్ ఇచ్చామో అదే కీ లిస్ట్ అవుట్ దెమ్ అని ఇస్తాం. ఇదిగో ఆ అప్డేట్ ఎప్పుడు వచ్చింది, పెంగ్విన్ 2012, 2013 మొబైల్ ఫ్రెండ్లీ అప్డేట్, బ్యాంక్ బ్రెయిన్. ఇక్కడ లింక్స్ కూడా ఇచ్చారు చూడండి. ఆ పర్టికులర్ పేజెస్కి వెళ్తే మీకు అవైలబుల్గా ఉంటాయి అప్డేట్స్. ఇది మీకు షేర్ చేస్తున్నాను. స్పామ్ అప్డేట్, గూగుల్ కోర్ అప్డేట్. సార్ చూసారు కదా, మరి జీపీటీ కూడా మీకు అదే చెప్తుంది. ఆ అప్డేట్స్ మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో అవే అప్డేట్స్ ఉన్నాయి. అన్ని అప్డేట్స్ పెట్టాను మీకు, ఒకసారి చదవండి సార్. రైట్ రైట్. అయితే నేను ఇంకేం డౌట్స్ ఉన్నాయి సార్ రాజ్ కుమార్ గారు మీకు? టైం స్పెండ్ చేయాలి సార్, కొంచెం టైం స్పెండ్ చేస్తే మనకి ఈజీ అయిపోతాయి. ధనా, వాట్ అబౌట్ యూ? సో నేను సెషన్ ఎండ్ చేయను అయితే.